దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మాటలు ఆసక్తితో ఆలకించాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మనం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకున్నాను. మరొకసారి చదువుతున్నాను. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోనూ సంభ్రమతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండినందున అతడు బహు కోపము తెచ్చుకుని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. ఈరోజు ఈ మాటలు ఉంటున్న దేవుని బిడ్డలారా, దావీదు ఫిలిష్తీయుని హతము చేసిన తర్వాత, అంటే గొలియాతు ఇశ్రాయేలీలకి మరి ఫిలిష్తీయులకి యుద్ధం వచ్చినప్పుడు గొలియాతు అనే ఒక సూర్యుడు దండులో నుంచి వచ్చి అంటాడు, మీరందరూ యుద్ధానికి వస్తాం ఎందుకు, యుద్ధానికి రావడం ఎందుకు, మీలో నుంచి ఒకరిని మీరు సిద్ధపరచుకోండి, ఆ వ్యక్తి నా మీద పంపండి, నేను అతను కలిసి పోట్లాడతాము, ఒకవేళ నన్ను అతను జయిస్తే మేము మీకు దాసులం అవుతాము, నేను అతను జయిస్తే మీరు నాకు దాసులు అవ్వాలి, మీరందరూ ఎందుకు యుద్ధానికి వస్తారు అని మాట్లాడుతూ ఆ వ్యక్తి ప్రగల్భాలు పలుకుతూ ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఈ సందర్భంలో ఇశ్రాయేలు అందరూ కూడా ఆ వ్యక్తిని చూసి భయభీతులై పారిపోతూ ఉంటారు. ఎవరు కూడా ఆ వ్యక్తితో యుద్ధం చేయడానికి ఎంత మాత్రం కూడా వాళ్ళు ప్రయత్నము అంటే సాహసించరు. ఆఖరికి రాజు కూడా పారిపోతారు. అంటే సౌలు గారు కూడా ఆ వ్యక్తి మీద యుద్ధానికి వెళ్ళడానికి ఎంత మాత్రం సాహసించరు. అలాంటి పరిస్థితుల్లో దావీదు వెళ్ళి ప్రాణానికి తెగించి దావీదు ఆ ఫిలిష్తీయునితో యుద్ధం చేసి, అనగా గొలియాతుతో యుద్ధం చేసి ఆ వ్యక్తిని పడగొట్టి ఆ వ్యక్తిని చంపి, అలాగే ఆ వ్యక్తిని ఎప్పుడైతే దావీదు చంపాడో ఇశ్రాయేలీయులు అందరూ కూడా కలిసి యుద్ధం చేసి ఆ యుద్ధంలో జయం సంపాదిస్తారు. ఎప్పుడైతే జయం సంపాదించారో, దావీదు గొలియాతుని చంపాడో, అప్పుడు కొన్ని రోజులకి స్త్రీలందరూ ఇశ్రాయేల్ దేశంలో అనగా యూదా దేశంలో ఉన్న స్త్రీలందరూ కూడా దావీదును పొగుడుతారు. అంటే సౌలు దగ్గరికి వాళ్ళు వస్తూ
దావీదుని పొగుడుతారు, సౌలుని పొగుడుతారు. ఎలా పొగుడుతారంటే, సౌలు 1000 కొలది శత్రువులను హతం చేశారు, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేశాడు అని పాటలు పాడుతూ వస్తుంటే మాటలు ఎవరికి వినపడ్డాయంటే సౌలుకి వినపడ్డాయి. సౌలుకి ఆ మాటలు వినపడ్డప్పుడు సౌలు తన మనసులో అనుకుంటున్నాడు. చూడండి అమ్మ అక్కడ ఉంది. కాబట్టి 8వ వచనం చదివితే, ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని. ఏ మాటలు సౌలుకి ఇంపుగా లేవంటే, దావీదు 10,000 కొలది, చూడండి అక్కడ ఆ మాట రాయబడు, దావీదు ఫిలిష్తీయుని హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళంట్లో నుండి తంబ్రులతోనూ సంభ్రమతోనూ నాట్యములతోనూ పాడుచు రాజైన సౌలును ఎదుర్కొన్నట్టుకై వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులను హతం చేసిరి అన్నారట. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువులు హతం చేశారని ఎప్పుడైతే అన్నారో, ఆ మాట విన్న సౌలుకి చాలా కోపం వచ్చేసింది, బహు కోపం వచ్చేసింది. ఎందుకంటే అక్కడ ఒక పదం ఉంది, సౌలు 1000 కొలది శత్రువులను హతం చేశాడు, దావీదైతే 10,000 కొలది శత్రువులను హతం చేశాడు అనే మాట వినగానే చాలా కోపం వచ్చేసింది. గమనించిన దేవుని బిడ్డలను మనం ఆలోచన చేస్తే, సౌలు ఇశ్రాయేలీయులు అందరూ ఫిలిష్తీయులకు యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు కూడా జడిసి ఆయన కూడా పారిపోయాడు. ఇశ్రాయేలీయులు ఎంతోమంది బలాఢ్యులు ఉన్నారు. అందులో ఎవరు కూడా గొలియాతుని చంపడానికి, గొలియాతునికి వెళ్ళడానికి సాహసం చేయలేదు. కానీ దావీదు ప్రాణాలు తెగించి గొలియాతుని చంపాడు. మరి అప్పుడు సౌలుకి బాధ కలగలేదు. గొలియాతు మీదకి ప్రాణాలు తెగించి వెళ్ళి గొలియాతుని చంపేటప్పుడు, గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దావీదు ప్రాణాలు తెగించి వెళ్ళేటప్పుడు బాధ కలగలేదు. కానీ ఎప్పుడైతే దావీదు 10,000 కొలదని సౌలు కంటే ఎక్కువ దావీదుని పొగిడారో, అప్పుడు మాత్రం మరి సౌలు కోపం వచ్చేసింది. అంటే గమనించండి, మనం ఆలోచన చేస్తే నిజంగా వాస్తవానికి సౌలు కంటే ఎక్కువ సాహసం చేసి దావీదు యుద్ధానికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. మరి దావీదు వెళ్ళినట్టు సౌలు ఎందుకు వెళ్ళలేకపోయాడు? సౌలు వెళ్ళలేదు, దావీదు మాత్రం వెళ్ళి సౌలు కంటే ఎక్కువ సాహసం చేసి యుద్ధంలో జయాన్ని సంపాదించాడు. ఆ టైంలో మాత్రం సౌలుకి బాధ కలగలేదు. కానీ ఇప్పుడు మాత్రం సౌలు కంటే దావీదుని ఎప్పుడైతే ఎక్కువ పొగిడారో అప్పుడు మాత్రం ఆయనకి బాధ కలిగి బహుకోపం వస్తుందంట. ఈరోజు ఈ మాటలు ఉంటున్న దేవుని బిడ్డలు, ఎందుకు సౌలు దావీదు వల్ల యుద్ధం చేయలేకపోయాడు అని ఆలోచన చేస్తే, మనం చదువుకున్నాము బైబిల్లో 16వ అధ్యాయంలో ఒకసారి 15వ వచనం చూస్తే చూడండి. అక్కడ 16వ వచనంలో 16వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథమే 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతను విడిపింపగా. చూడండి, ఎప్పుడైతే సౌలు దేవుని ఆజ్ఞను వెనక్కి తీసి దేవుని ఆజ్ఞను వెనక దేవుడు చెప్పింది ఒకటైతే సౌలు వేరొకటి చేశాడు. అప్పుడు ఏం జరిగిందంటే దేవుని ఆత్మ సౌలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సౌలు ఆత్మ కలిగిన వాడేమి కాదు. గమనించండి దేవుని బిడ్డ, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. ఆ మాట కూడా చూద్దాం. ఆ మాట కూడా అక్కడ మనం చదివితే అక్కడ మనకి అర్థమవుతుంది. చూడండి, 12వ వచనం చదువుతున్నాను. అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకుని వచ్చును. అతడు ఎర్రనివాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే,
నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుని ఎదుట వారికి అభిషేకం చేసిన నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అతడు తర్వాత సమూయేలు రామాకు వెళ్ళిపోయాడు. చూడండి, ఎప్పుడైతే సమూయేలు దావీదుని అభిషేకించాడో ఆ రోజు నుంచి అంట దేవుని ఆత్మ బలంగా రావడం ప్రారంభించిందంట. అదే రోజు సౌలు నుంచి దేవుని ఆత్మ సౌలుకు దూరం అయిపోయాడు. అదే రోజు దావీదు మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చాడు. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే దేవుని బిడ్డారా, దేవుని ఆత్మ కోల్పోయిన వ్యక్తి శత్రువును చూసి జడిసి పారిపోయాడు. దేవుని ఆత్మ కలిగి ఉన్న వ్యక్తి శత్రువును చూసి దేవుని నామ మహిమార్థమై దేవుని నామంలో శత్రువుకి ఎదురెళ్ళాడు. అంటే గమనించండి, సౌలు పారిపోవడానికి గల కారణం ఏంటి? శత్రువుని చూసంటే ఆత్మని కోల్పోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటని, దేవుని ఆజ్ఞను తృణీకరించాడు కనుక ఆత్మని కోల్పోయాడు. శత్రువు అంటే భయపడుతున్నాడు. గమనించండి, మరి దావీదు మాత్రం ఎందుకు శత్రువుకి ఎదురెళ్ళాడంటే దేవుని ఆత్మను పొందుకున్నాడు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న దేవుని బిడ్డారా, మనం కూడా శత్రువుకి ఎదురెళ్ళి శత్రువుని జయించాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ కలిగి ఉండాలి. కానీ సౌలు శత్రువుని జయించలేకపోవడం గల కారణం దేవుని ఆత్మను కోల్పోవడమే. అలాగే దావీదు వలె మనము శత్రువుని జయించాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మని మనం కలిగి ఉండాలి. అయితే ఈరోజు ఈ మాటలు స్నేహితులారా, మన జీవితంలో అనేక సందర్భాల్లో శత్రువు చేతిలో మనము ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మ మనము కలిగి లేకపోవడమే. ఎందుకంటే బైబిల్ ఎలా చెబుతుంది, మీ విరోధి అపవాది ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం తిరుగుతున్నాడంట. మనందరికీ శత్రువు ఒకడు ఉన్నాడు. వాడు ఎవడంటే అపవాది, సాతాను లేదా ఫిర్యాదులు మోపువాడు అని బైబిల్ చెబుతుంది. వాడి చేతిలో మనం గెలవాలంటే ఖచ్చితంగా మనము దేవుని ఆత్మ కలిగి ఉండాలి. మీరు బైబిల్ చూస్తే సంసోను కూడా దేవుని ఆత్మ కలిగి ఉంటుంది. సింహం వచ్చి సంసోను మీద పడినప్పుడు ఆ సింహాన్ని నిజంగా మేకపిల్ల చీల్చేసాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ. గమనించండి, మనం ఆలోచన చేస్తే ఈరోజు చాలా మంది శత్రువు చేతిలో, అపవాది చేతిలో ఎందుకు ఓడిపోతున్నారు అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవుని ఆత్మ కలిగి లేకపోవడమే. దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళమే. కానీ విచిత్రం ఏంటో తెలుసా, నేను దేవుని మందిరానికి వెళ్తాను, దేవుడితో సహవాసం చేస్తాను, నేను దేవుని కుమార్తెగా నేను చెప్పుకుంటాను, కానీ నా శత్రువుని నేను జయించగలుగుతున్నానా అనే స్వపరీక్ష మన క్రైస్తవులు చేసుకోకపోవడం చాలా విచారకరమే. చూసారా, శత్రువు మన మీద ఎలా చేస్తున్నాడంటే ఎలా చెప్పొచ్చు. ఈ మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. మనం బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తే హేబేలు అలాగే కయీను కనపడతారు. గమనించండి, కయీను దేవునికి అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు. గమనించండి, కయీను అంగీకరించబడలేదు, హేబేలు అంగీకరించబడ్డాడు. అంటే గమనించండి, ఎప్పుడైతే కయీను అంగీకరించబడలేదో కయీనుకి కోపం వచ్చింది. ఆ కోపంలో దేవుడు మాట్లాడాడు. ఎందుకు కోపడుతున్నావు నువ్వు మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా, నువ్వు చెడుకుని చేస్తే పాపం నీ వాకట పొంచి ఉంటుంది కదా అని కయీనుతో దేవుడు మాట్లాడినా సరే దేవుని మాటని పెడచెవిని పెట్టేసి తమ్ముడితో మాట్లాడి ఆ కోపంలో తమ్ముడు చంపేసి నరాంతకుడు అయిపోయాడు. అంటే శత్రువు చేసే పని ఏంటో తెలుసా, దేవుడు చెప్పే మాటను పెడచెవిని పెట్టేటట్లు ప్రేరేపిస్తారు. దేవుడు చెప్పే మాటను పెడచెవిని పెట్టేటట్లు ప్రేరేపిస్తారు. రోజు ఈ మాటలు ఉంటుంది స్నేహితులారా, ఎంతోమంది దేవుని మందిరానికి వెళ్తున్నాము, కానీ మీకు తెలుసా చాలా సందర్భాల్లో
దేవుడు తన సేవకుడి ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు, మనం సరిచేస్తున్నప్పుడు, మనము వెళ్ళే మార్గము మంచిది కాదు అని మనతో చెప్తున్నప్పుడు ఎందుకు మన దేవుని మాట పడిచెవపెడుతున్నామంటే మన మీద శత్రువు జయిస్తున్నాడు. చూసారా, ఈరోజు ఈ మాటలు స్నేహితులారా, దేవుని మాటని పెట్టని వ్యక్తి దేవుని మార్గం నడుస్తాడండి. దేవుని మాటని పెట్టని వ్యక్తి, దేవుని మాట ప్రకారం జీవించే వ్యక్తి, ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించే వ్యక్తి, మీకు తెలుసా, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతాడు. కానీ వాక్యానుసారంగా జీవించిన వ్యక్తి, దేవుని మాట పెట్టే వ్యక్తి తన ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. కయ్యను తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. అందుకనే కయ్యను ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైపోయాడు. ఈరోజు మాట్లాడే స్నేహితులారా, ఈ రోజున చాలా మంది భక్తి చేస్తున్నాం, కానీ అది మన ఇష్టానుసారంగా చేస్తున్నాం, మనకు నచ్చినట్టు చేస్తున్నాం. అందుకనే రోజులు గడుస్తున్నాయి, కానీ మన యొక్క దైనందిన జీవితంలో యేసు ప్రభు స్వారిపై మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం. మనం మన వల్లే బ్రతుకుతున్నాం. కానీ ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి దగ్గర చేరని చెప్పారు. చూసారండి, మరి యేసు ప్రభు స్వారూపులకు మారాలంటే ఏం చేయాలి అంటే, ప్రభు చెప్పినట్లే ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగానే ఉండాలి. ప్రభు నీతిమంతుడు, మనం నీతిమంతుడిగా ఉండాలి. ప్రభు నిజంగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కోసం బ్రతకలేదు, మన కోసం ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టి రక్తం కార్చి మరి చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేచాడు. ఆయన మన కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మనం ఎవరి కోసం బ్రతకాలి? యేసు ప్రభు కోసం బ్రతకాలి. ఈరోజు ఈ మాటలు ఉంటుంది దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట పెడచెవిని పెట్టకపోతే ప్రభు కోసం బ్రతుకుతాము, పరిశుద్ధంగా బ్రతుకుతాము, నీతిగా బ్రతుకుతాము, ప్రత్యేకంగా జీవిస్తాము. గమనించండి, ఒకవేళ దేవుని మాట పెడచెవిని పెడితే మన కోసం బ్రతుకుతాము, మన ఇష్టానుసారం బ్రతుకుతాము, మన ఇష్టం వచ్చినట్టు భక్తి చేస్తాం. మరి ఈరోజు ఈ మాటలు దేవుని బిడ్డారా, దేవుని ఆత్మ పొందుకుంటేనే మీరు దేవుని మాట పెడచెవి పెట్టుకుని శత్రువుని జయిస్తారు. వాడి ప్రేరేపణని మీరు జయించి ప్రభు కోసం బ్రతుకుతారు. అలా మీరు బ్రతకలేకపోతున్నారంటే దేవుని ఆత్మ మీరు పొందుకొని లేరు అనే విషయాన్ని ఈ మాటలు ఉంటున్న దేవుని బిడ్డలారా మీరందరూ గుర్తించాలి. కనుక ఈ మాటలను ముగిస్తున్నాను. సౌలు శత్రువుల చేతులు ఓడిపోవడానికి భయపడి పారిపోవడం కారణం ఏంటంటే దేవుని ఆత్మను కోల్పోయాడు. దావీదు మాత్రం నిజంగా శత్రువులు జయించడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తి జీవితంలో జయమే వస్తుంది. దేని మీద తెలుసు? పాపం మీద. ఈరోజు పాపం చేతిలో మనం చిత్తుగా ఓడిపోతున్నామంటే కారణం ఏంటంటే దేవుని ఆత్మను మనం దూరం చేసేసుకున్నాం. మీకు తెలుసా, మనలో ఉన్న పాపము మనల్ని ప్రభు స్వరూపులు మార్చకుండా చేసేస్తుంది. మనలో ఉన్న పాపము ప్రభువుతో నడవకుండా చేస్తుంది. మనలో ఉన్న పాపము మన జీవితయాత్ర ముగించిన తర్వాత దేవుడితో పాటు నివాసం చేసి పరలోకం చేరకుండా చేస్తుంది. ఆ పాపాన్ని జయించాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మను పొందుకోవాలి, అనగా శత్రువుని జయించే శక్తి పొందుకోవాలి. అటు కృప దేవుడు మనందరికీ, అనగా ఈ మాటలు ఉంటున్న మీ అందరికీ దేవుడు అనుగ్రహించుడు కాక, దేవుడి మాటలు దీవించుడు కాక. రేపు ఉదయమే మనము సౌలు గురించి మనం ముందుకు వెళ్దాము. ఆయన దావీదును చూసి ఎలా ప్రవర్తించాడో రేపు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఒక అవకాశం ఉన్నవారు ఈ ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం ప్రభువా, ఈ మాటలను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి విత్తబడిన వాక్యం మీరు పెట్టి ఫలం చేయమని, మరి శత్రు చేతులను జయం దయచేయమని మా రక్షకుడు ప్రభువుని క్రీస్తు నామములో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలు కూర్చున్నాను తండ్రి. ఆమె ప్రేమ దేవుని ప్రేమ ఈ మాటలను ప్రతి ఒక్కరికి ఈ లోకం సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేవుడుగాక. ఆమె అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించుడుగాక. ఆమె